నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మన దేశంలో జరుగుతున్న కన్వర్డ్ యాత్ర గురించి ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి. ఒక పాకిస్తాన్ జర్నలిస్టు విస్మయం వ్యక్తం చేస్తూ ఓ ప్రశ్న వేయగా ఆ ప్రశ్నకు అమెరికా అధికారి ఒకరు స్పందించారు. కన్వర్డ్ యాత్ర జరిగే మార్గాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన వివాదాస్పద ఆదేశాల గురించి తమకు తెలుసునని అమెరికా తెలిపింది. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడంతో అవి నిలిచిపోయాయని కూడా తెలిపింది. ఓ పాకిస్తానీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఇలా బదులిచ్చారు. కన్వర్డ్ యాత్ర జరిగే మార్గంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఆహార విక్రేతలు తమ యజమానుల పేర్లను బహిరంగంగా ప్రదర్శించాలంటూ ఇటీవల యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇవి కాస్త వివాదాస్పదమయ్యాయి. ఈ వివాదం కాస్త సుప్రీంకోర్టుకు చేరడంతో ఈ ఆదేశాలను అమలును నిలిపివేస్తూ జూలై 21న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పరిణామాల గురించి మాకు తెలుసు. ఆ నిబంధనల అమలుపై స్టే విధిస్తూ భారత సుప్రీంకోర్టు ఈ నెల 22న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం కూడా మాకు తెలుసు. కాబట్టి ఆ నిబంధనలు నిజానికి అమల్లో లేవని వివరించారు. ప్రపంచంలో ఎక్కడైనా అందరికీ మత స్వేచ్ఛ హక్కును, విశ్వాసాలను గౌరవించడాన్ని తాము ప్రోత్సహిస్తామని, ఇందుకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవించే విషయంలో భారత్తో కలిసి పనిచేస్తామని నొక్కి చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.